నమస్కారం. 2014 నుంచి 2023 మధ్య కాలంలో తెలంగాణలో అసలు ఏం జరిగింది? సామాజికంగా, ఆర్థికంగా ఎలాంటి భారీ మార్పులు వచ్చాయి? అధికారిక డేటా మరియు నివేదికలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చాలా ఆసక్తికరంగా లోతుగా పరిశీలిద్దాం. పదండి మొదలుపెడదాం. ఈ డేటాను మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి మన విశ్లేషణను 5 ప్రధాన విభాగాలుగా విభజించుకుందాం. అవేంటంటే 2 తీవ్రమైన సంక్షోభాల కథ, చెరువులు, భూగర్భ జలాల పునరుద్ధరణ, వ్యవసాయంలో వచ్చిన మార్పులు, కరెంటు కష్టాల నుంచి మిగులు విద్యుత్ వైపు అడుగులు, చివరగా వైద్యం, విద్య మరియు భద్రత. ముందుగా మొదటి విభాగం చూద్దాం. 2 సంక్షోభాల కథ. సరిగ్గా 2014కు ముందు పాలమూరు మరియు నల్గొండ జిల్లాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో ఈ డేటా మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఆ చారిత్రక సమస్యల తీవ్రత. ఒకసారి ఊహించండి, పాలమూరులో తీవ్రమైన కరువు, గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి. దీనివల్ల 2011 నాటికే ఏకంగా 40 లక్షల జనాభాలో 25% మంది ముంబై లాంటి దూర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. ఇక నల్గొండ విషయానికొస్తే అది ఏకంగా 70 ఏళ్ల నాటి భయంకరమైన ఫ్లోరోసిస్ మహమ్మారి. నీళ్లలో ఫ్లోరైడ్ వల్ల సుమారు 4 లక్షల మంది ఎముకల వ్యాధితో నరకమనుభవించారు. మరో 19 లక్షల మంది ఆ ముప్పు అంచున ఉండిపోయారు. ఇది నిజంగా ఒక చారిత్రక విషాదం కదూ? మరి దశాబ్దాలుగా వేళ్లోనుకుపోయిన ఇలాంటి 70 ఏళ్ల కఠినమైన సంక్షోభాన్ని ఎవరైనా ఎలా పరిష్కరిస్తారు? అప్పుడే కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాలు ఇదే. దాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నారన్నది చాలా ఆసక్తికరం. సరిగ్గా ఇక్కడే మిషన్ భగీరథ తెరపైకి వచ్చింది. అసలు ఆ రోగానికి మూలకారణం కలుషితమైన భూగర్భ జలాలు కదా. అందుకే ఆ భూగర్భ జలాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. దానికి బదులుగా ఏకంగా ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీటిని నేరుగా పైపుల ద్వారా అందించే ఒక భారీ మౌలిక సదుపాయాల విధానానికి శ్రీకారం చుట్టారు. ఇది సమస్యను మూలాల నుంచి పరిష్కరించే ఒక అద్భుతమైన వ్యూహమని నివేదికలు చెబుతున్నాయి. దీని ఫలితం ఎలా ఉందో తెలుసా? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఒక ఆశ్చర్యకరమైన గణాంకాన్ని మనం చూడొచ్చు. 2015లో రాష్ట్రంలో 967 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలుంటే 2020 నాటికి ఆ సంఖ్య ఎక్కడికి పడిపోయిందో ఊహించగలరా? అక్షరాల 0. అవును, 0. కేవలం 5 ఏళ్లలో ఇంతటి మార్పు రావడం నిజంగా విశేషం. ఇక రెండో విభాగం, చెరువులు మరియు భూగర్భ జలాల పునరుద్ధరణ. ఇందులో ముఖ్యంగా మిషన్ కాకతీయ తెచ్చిన మార్పుల్ని ఇప్పుడు చూద్దాం. పాలమూరు లాంటి ప్రాంతాల్లో ఆ భయంకరమైన కరువును తరిమికొట్టాలంటే ముందు నేలలో నీటిని నింపాలగదా. 2014 నాటికి ఏకంగా 140 మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి 20 మీటర్ల లోతుకు పడిపోయాయి. అప్పుడు మొదలైంది మిషన్ కాకతీయ. 2015 నుంచి 2023 మధ్యకాలంలో ఊరూరా 40,000కు పైగా పాత చెరువుల పూడిక తీశారు. కొత్తగా 1,200 చెక్డ్యాములు కట్టారు. దీంతో 2023 నాటికి ఆ పాత భూగర్భ జలాలు 18 మీటర్ల అట్టడుగు స్థాయి నుంచి ఏకంగా 8 మీటర్ల పైకి ఉబికి వచ్చాయి. భూమి దాహం తీరిందనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది? దీన్ని ఒక లెక్క రూపంలో చెప్పాలంటే 2013లో మొత్తం అందుబాటులో ఉన్న భూగర్భ జలాలు 472 టీఎంసీలు కాగా 2023 నాటికి అది ఏకంగా 739 టీఎంసీలకు జంప్ అయింది. గ్రామీణ ప్రాంతాలకు, ముఖ్యంగా వ్యవసాయానికి ఇదొక ప్రాణాధారంగా మారిందని డేటా చాలా స్పష్టంగా చూపిస్తోంది. ఇక మన మూడవ విభాగం, వ్యవసాయంలో మార్పులు. నీళ్లు వచ్చాయి సరే, మరి ఆ తర్వాత రైతుల పరిస్థితి ఎలా మారింది? వాళ్లకు అందిన ప్రయోజనాలేంటి అన్నది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా రైతులు ప్రైవేట్ అప్పుల ఊబిలో చిక్కుకుని విలవిల్లాడుతూ ఉంటారు కదా. ఆ పరిస్థితిని మార్చడానికి ఇక్కడొక 2 అంచెల విధానాన్ని ప్రవేశపెట్టారు. మొదటిది రైతు బంధు. పంట వేసే ముందే పెట్టుబడి సాయం కింద ఏటా ఎకరానికి 10,000 రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోనే వేశారు. ఇక రెండోది చాలా ముఖ్యమైనది, రైతు బీమా. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదైనా జరిగి రైతు ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఎల్ఐసి ద్వారా 5 లక్షల రూపాయలు అందించే పూర్తి ప్రభుత్వ నిధుల బీమా పథకమిది.
రైతులకు అటు పెట్టుబడి ఇటు భద్రత రెండూ దక్కాయన్నమాట. మరి పుష్కలంగా నీళ్లు, చేతికి పెట్టుబడి సాయం తోడైతే ఫలితమెలా ఉంటుందో తెలుసా? అధిరిపోతుంది. 2014-15లో రాష్ట్రంలో వార్షిక వరి ఉత్పత్తి కేవలం 48 లక్షల టన్నులు ఉంటే 2023 నాటికి ఆ పాత రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఉత్పత్తి ఏకంగా 3 కోట్ల టన్నులకు చేరింది. అంటే దాదాపు 10 ఏళ్ల వ్యవధిలో 6 రెట్లు భారీ పెరుగుదల అన్నమాట. నిజంగా ఇది అద్భుతమైన వృద్ధి కదూ! పంటలు పండాలన్నా, పరిశ్రమలు నడవాలన్నా అత్యంత కీలకమైంది కరెంట్. అందుకే మన 4వ విభాగం విద్యుత్ లోటు నుంచి మిగులు వరకు 2014 నాటి పవర్ క్రైసిస్ని ఎలా దాటారో చూద్దాం. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కరెంటు కష్టాలు అన్నీ కావు. 2014లో ఏకంగా 2700 మెగావాట్ల విద్యుత్ కొరత ఉండేది. అప్పటి మొత్తం ఉత్పత్తి సామర్థ్యమే 4300 మెగావాట్లు. కానీ ఆ తర్వాత కొత్త ప్లాంట్లలో వేగంగా పెట్టుబడులు పెట్టడం వల్ల కేవలం 9 ఏళ్లలో ఆ సామర్థ్యం ఏకంగా 18,000 మెగావాట్లకు చేరుకుంది. ఎక్కడ చీకటి కోతలు, ఎక్కడ మిగులు విద్యుత్, ఈ మార్పంతా ఇంత కాదు. ఒకప్పుడు మనలో చాలామందికి ఇళ్లల్లో ఇన్వర్టర్లు, జనరేటర్లు తప్పనిసరి. స్టెబిలైజర్లైతే ప్రతి ఫ్రిడ్జు, టీవీ పైనా ఉండాల్సిందే. ఇక రైతుల కష్టాలైతే చెప్పలేం. రాత్రిపూట ఎప్పుడో వచ్చే కరెంటు కోసం పొలాలకు వెళ్లి పాముకాట్లకు బలైన వాళ్లెంతోమంది. ఆ పాత రోజులను ఒక్కసారి గుర్తుచేసుకోండి. కాని ప్రస్తుత వాస్తవం ఎలా ఉందో చూడండి. ఆ జనరేటర్ల చప్పుళ్లు పూర్తిగా మాయమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 26 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటలపాటు ఉచిత, నాణ్యమైన కరెంటు సరఫరా అవుతోంది. ఇక చివరిగా మన 5వ విభాగం వైద్యం, విద్య మరియు భద్రత. కేవలం మౌలిక సదుపాయాలే కాకుండా సామాజిక సంక్షేమ పరిధిని ఎలా విస్తరించారో ఇప్పుడు పరిశీలిద్దాం. సామాన్యుల జీవితాల్లో నేరుగా మార్పు తెచ్చే కొన్ని బలమైన విధానాలను డేటా ఇక్కడ ప్రముఖంగా చూపిస్తోంది. ముందుగా కేసీఆర్ కిట్. గర్భిణీలకు ఆర్థిక సాయంతో పాటు 16 రకాల వస్తువులతో కూడిన కిట్ ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 30% నుంచి ఏకంగా 70%కి పెరిగాయి. ఇక విద్యా విషయానికొస్తే గురుకులాల విస్తరణ ఒక నిజమైన గేమ్ చేంజరని చెప్పాలి. దాదాపు 6 లక్షల మంది విద్యార్థులకు ఒక్కో చిన్నారిపై ఏటా 1.2 లక్షలు ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. అలాగే మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ అనే 331 ర్యాపిడ్ రెస్పాన్స్ యూనిట్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల మహిళలపై నేరాలు 30% మేర తగ్గినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక వైద్యరంగానికి సంబంధించి ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. 2014 నాటికి ఆ ప్రాంతంలో ఉన్నవి కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే. కానీ ఆ 9 ఏళ్ల వ్యవధిలో ప్రతి జిల్లాకు కనీసం ఒక్క మెడికల్ కాలేజ్ ఉండేలా ఏకంగా 29 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. ఇది నిజంగా ఊహించని వేగం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విశ్లేషణను ముగించే ముందు మనం లోతుగా ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. ఈ నిర్దిష్టమైన డేటా ఆధారిత విధానాలు కేవలం స్థానికంగానే కాకుండా పీఎం కిసాన్ లాంటి జాతీయ పథకాలకు సైతం స్ఫూర్తిగా నిలిచాయి కదా. మరి భవిష్యత్తులో మన దేశంలోని ఇతర రాష్ట్రాల అభివృద్ధికి, జాతీయ స్థాయి పాలనకు ఇటువంటి ప్రాంతీయ నమూనాలు ఇంకెలాంటి మార్గదర్శకంగా నిలుస్తాయి? ఈ ప్రశ్నతో మన ఈనాటి విశ్లేషణకు ముగింపు పలుకుదాం. ఈ డేటా మరియు గణాంకాలు మీకు అనేక ఆసక్తికరమైన విషయాలను తెలిపాయని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.